కివీస్ తోటి కీలకమైన మ్యాచ్, కిరాక్ ఫైనల్ మ్యాచ్, ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రేపు ఇండియాకి న్యూజిలాండ్ మధ్య జరగబోతున్నది. చరిత్ర చూసుకుంటే మాత్రం న్యూజిలాండ్ ఫేవర్ ఉన్నది, న్యూజిలాండ్ విన్ అవుతుందని చూపిస్తున్నది. కానీ చరిత్రను తిరగరాసే సత్తా ఇండియన్ టీంకి ఉంది కాబట్టి ఇండియన్ టీం గెలవాలని కోరుకుంటున్నాము. రోహిత్ శర్మ, గిల్, శ్రేయస్ అయ్యర్, కోహ్లీలో ఎవ్వరు ఒక్కరు నిలబడినా మ్యాచ్ మాత్రం మన వైపు టర్న్ అవుతుంది. ఫైనల్లో విజయ తీరాలకు తేరబోతారు. ఎవరైనా ఒక్కరు నిలబడినా మ్యాచ్ మాత్రం మనదే అవుతుంది. ఇంకా బౌలింగ్లో రవీంద్ర జడేజా ఉన్నాడు, నెక్స్ట్ అక్షర్ పటేల్ ఉన్నాడు. మిస్టరీ స్పిన్నర్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి మాత్రం మరొకసారి చక్రం తిప్పితే ఖచ్చితంగా ఇండియా ఈజీగా విన్ అవుతుంది ఫైనల్ మ్యాచ్లో. కానీ న్యూజిలాండ్తో అంత ఈజీ కాదు. ప్రజెంట్ సిచ్యువేషన్లో న్యూజిలాండ్ టీంలో రచిన్ రవీంద్రను ఖచ్చితంగా అవుట్ చేస్తే టీమిండియా 50% విన్ అయినట్టే. ఎందుకంటే సెంచరీల మీద సెంచరీలు కొట్టి పడిస్తున్నాడు. విలియమ్సన్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక గ్లెన్ ఫిలిప్స్ అయితే మాత్రం ఫిలిప్స్ కంపెనీ, అవుట్ల కంపెనీ మామూలుగా లేడు. ఇక గాల్లో దూకేసి ఫీల్డింగ్లో అవుట్ చేసే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఈ ముగ్గురితోని మనకి చాలా ముప్పు ఉందని చెప్పొచ్చు. బౌలింగ్లో ఎంట్రీకి స్వల్ప గాయాలైనాయి. గాయం నుంచి కోలుకొని టీంలోకి వస్తే కొంచెం మనకి ప్రాబ్లం ఉంటుందని చెప్పొచ్చు. లేదంటే ఖచ్చితంగా ఈజీ అయిపోతుంది. ఇక సార్డినర్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటాడు. కెప్టెన్ ఖచ్చితంగా అంతో కొంత బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ రాణిస్తాడు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇండియన్ టీం వేరే లెవెల్ ఉన్నది. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక్కరు నిలబడిన మ్యాచ్ మాత్రం మన వైపు వస్తుంది. నిజంగా ఆల్ ద బెస్ట్ టీమిండియా. మ్యాచ్ గెలవాలి, ఫైనల్లో కప్పు కొట్టాలని ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్.